నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఇక్కడ చూస్తున్నారా ప్రేక్షకులారా, మమతా బెనర్జీ పాపం కిందికి తలకాయ వేసుకొని ఉన్నది. ఈ జీవితాంతం ఆమె చచ్చేదాకా తలకాయ కిందికి వేసుకొని ఉండాలి పాపం. 15 సంవత్సరాలు చేసినటువంటి దుర్మార్గపు పాలన, దుష్ట పాలనకు చర్మగీతం ఒక్కొక్కటి పడుతున్నది. మమతా బెనర్జీకి షాక్. చైర్పర్సన్గా తొలగించిన రెబల్ వర్గం గట్టిగా ఉన్నది. బంగారం వలె మంచిగా ఉన్నారు వాళ్ళు. మెచ్చుకోవాలి, వాళ్ళకి సన్మానం చేయాలి. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ పార్టీలో సంక్షోభం పతాక స్థాయికి చేరింది. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీని చైర్పర్సన్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రతిపక్ష నేత టీఎంసీ రెబల్ నాయకుడు రితభ్రత బెనర్జీ ప్రకటించాడు. అసలైన టీఎంసీ తమదేనని ఆయన స్పష్టం చేశాడు. కోల్కతాలోని న్యూ టౌన్లో గల ఒక 5 స్టార్ హోటల్లో సోమవారం ఈ వర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా సీనియర్ ఎమ్మెల్యే అరూప్ రాయ్ను కొత్త చైర్పర్సన్గా వాయిస్ ఓటు ద్వారా ఎన్నుకున్నారు. పార్టీ నిర్వహణ కోసం 30 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని కూడా నియమించారు. ఒకప్పుడు మమతకు అత్యంత సన్నిహితుడైన ఫిర్హాద్ హకీంతో పాటు అరూప్ బిశ్వాస్, రతిన్ ఘోష్, సబీనా అస్మిన్లను వైస్ చైర్పర్సన్లుగా నియమించిండు. చూసినాం, నీ దోస్తు నీ తనం అంతా నీకు భయపడున్నారు. నువ్వు చేస్తున్న గొప్ప పరిపాలనక ఏమన్నా ఈ మళ్ళీ ఎండ్ల ఇరికిస్తుందో అని నీకు దగ్గర చేతులు కట్టుకొని ఉన్నారు. కానీ అందరూ అప్పుడే వాళ్ళకి విరక్తి కలిగింది. అవసరం అనుకుంటే నేను బొందబెడదామని చూసారు, కానీ ప్రజలు బొందబెట్టారు. రితభ్రత బెనర్జీ, జావేద్ ఖాన్, సందీపన్ సహోలను ప్రధాన కార్యదర్శులుగా ప్రకటించారు. తమకు 60 మంది ఎమ్మెల్యేలు, 70 మంది మాజీ కౌన్సిలర్ల మద్దతు ఉందని వెల్లడించారు. ఇదే క్రమంలో మమత మేనల్లుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీని కూడా ఆ వర్గం పార్టీ నుంచి సస్పెండ్ చేసి కొంపకు పంపింది. వాడు చేసే విల్లాలన్నీ కూలగొడుతున్నారు. అక్రమంగా కట్టుకున్న విల్లాలను కూలగొడుతున్నారు. మమతా బెనర్జీ కట్టుకున్న విల్లాలను కూలగొడుతున్నారు. ధనరాశులు వెళ్తున్నాయట, బంగారం వెళ్తున్నదట. మందిని ముంచి రక్తం, వాళ్ళ కన్నీటి ధార రక్త చుక్కలు, ఆ బంగారము, ఆ పైసల పాడైంది. ఇప్పుడు అన్నీ బయటపడుతున్నాయి. జీరో స్థాయికి దిగిపోయింది, దిగజారిపోయింది. మాట్లాడేటోళ్ళు లేరు. ఆమె ఏమన్నా కుక్కలను పెంచుకుంటే ఆ కుక్కలే బావుబో అని మాట్లాడిస్తుంటాయి. పాపం ఎవరు కూడా మాట్లాడరు. ఆమె ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏమైనా 10 కుక్కలను పెంచుకొని ఉంటే రోజు ఆ కుక్కలు శుభోదయం, గుడ్ మార్నింగ్ అని చెప్తాయి బాబో అనుకుంటూ. తిన్నవాని బాబో అని అడుగుతాయి రాత్రికి. అవి కుక్కలు తప్ప ఏ ఒక్కడు. మళ్ళా మేనల్లుడు వాడు బెనర్జీ గాడు వాడొక్కడు. వాడు అవే తప్ప ఎవ్వరూ మాట్లాడించే పరిస్థితి లేదు. బయటకు వస్తే మహిళలతో చీపురుతోటి దెబ్బలు తినేటువంటి పరిస్థితి మమతా బెనర్జీకి ఉన్నది. కొత్త చీపుర్లు కొనిపెట్టిరట. పశ్చిమ బెంగాల్లో మహిళామణులు కొత్త చీపుర్లు తెచ్చిపెట్టిర్రు. వాళ్ళు మేనల్లుడికి వేసిర్రు. ఇప్పుడు మేనత్త ఎప్పుడైనా వస్తే ఆమెకు సన్మానం చేయడానికి పాత చీపుర్లు అయితే గలీజు ఉంటుంది, బాగుండదని కొత్త చీపుర్లు కొనిపెట్టిరట తోమేతందుకు. ఏమంటారు ప్రేక్షకులారా? మమతా బెనర్జీ దినదిన ప్రవర్ధమానే 15 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది, ప్రజల్ని ఇబ్బంది పెట్టింది. ఇవాళ ఏమవుతుంది? వినాశకాలే విపరీత బుద్ధి దాపురించింది. దరిద్రం మొదలైందిగా పతనానికి పోతున్నది. పతనం అంచు వెళ్తున్న మమతా బెనర్జీ గారి గురించి దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.